కల్వకుంట్ల కవిత ఉంది. కల్వకుంట్ల కవిత వ్యూహం ఏముందని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు? చాలామందికి నచ్చుద్దా నాకు తెలియదు కానీ ఈ కల్వకుంట్ల కవిత అనే ఆవిడ కేసీఆర్ గారు డాక్టర్, ఆమె బయటకు వచ్చి ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఆ పొలిటికల్ పార్టీని నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఎక్స్టెండ్ చేసి ఆ ఎలక్షన్స్లో ఈమె కంటెస్ట్ చేసి ఎంతో కొంత ఓట్ షేర్ ఆమె తీసుకొని మళ్ళీ ఆ గెలిచిన సీట్లు తిరిగి బీఆర్ఎస్కే గిఫ్ట్గా వేస్తుంది. ఇది ఫ్యాక్ట్. ఇది బీఆర్ఎస్కే అసలు సందర్భంలో బీఆర్ఎస్ ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్కి ఇస్తుంది అంటే ఓన్లీ విత్ లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ ఫాదర్. మరి అదే ఫాదర్ ఇలా పార్టీ నుండి సస్పెండ్ చేసిన కూతురే కదా. ఓకే, సింపుల్ అండి. పక్క స్టేట్ ఏపీలో ఏం జరిగింది? 2019లో జనసేన టీడీపీ ఉప్పు నిప్పు. అవును, ఈవెన్ దో వాళ్ళ అవుటర్ పర్సన్స్. మరి 2024 వచ్చేటప్పటికి ఏమైపోయినాయి క్యాల్కులేషన్స్? కలిసి పోటీ చేసి జగన్ వ్యతిరేక ఓట్లు మేము బయటకు పోనేమని ఓపెన్గా డిక్లేర్ చేశారు. కానీ ఇక్కడ షర్మిలాను రిపీట్ చేయబోతా ఉంది కల్వకుంట్ల కవిత. ఆంధ్రాలో ఏదైతే జగన్ ఓటమికి షర్మిల ముఖ్య పాత్ర పోషించినట్టే రేపటి రోజు కేటీఆర్ గెలవకుండా, కేటీఆర్నే సీఎం వ్యక్తి అనుకుంటే గెలవకుండా పూర్తి స్థాయిలో కవితనే వాళ్ళకు వ్యతిరేకంగా తిరిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఏపీలో షర్మిల గారి ఎఫెక్ట్ ఏం లేదండి. ఓకే, మనం మీడియా అనాలిసిస్లో కొంచెం మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ జీరో ఎఫెక్ట్. ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ కామన్ ఓటర్ బ్రెయిన్ బాగా హీట్ ఎక్కిపోయి ఉంది. ఒకవైపు జగన్ ఇచ్చే వాగ్దానాలు, ఇంకోవైపు ఈ కూటమి బీజేపీ జనసేన ఇది. సో షర్మిల అనే ఆవిడ మీడియాలో కనపడడం తప్ప ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు. రెండోది, అక్కడ జగన్ షర్మిల క్యాల్కులేషన్స్ వేరండి, టోటల్గా వేరు. జగన్ ఓడిపోవడానికి కారణం జగనే. మనం నిజాలు మాట్లాడుకోవాలంటే జగనే. అది అతను తీసుకుని గొయ్యిలో ఆయన పడిపోయాడు. అతను ఓటమికి ఎవ్వరు కారణం కాదు. షర్మిల కాదు, ఆయన ఓటమికి చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, అతనే. అతని మంత్రులు కొంచెం టంగ్ కంట్రోల్లో పెట్టుకొని పర్సనల్ ఇష్యూస్ ఎక్కువగా బ్లోఅప్ చేయకుండా మాట్లాడుంటే క్యాల్కులేషన్స్ రిజల్ట్స్ వేరేగా ఉండేవి.